హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఓటీపీ వెరిఫికేషన్ కోసం నాన్ వివో ఐపీ లేదా రియల్ నెంబర్స్ని ఎలా పొందాలి, సో వాటిని ఎలా యూస్ చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ ఓటీపీ సర్వీసెస్ని మీరు నెట్ఫ్లిక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి కావాల్సింది నెట్ఫ్లిక్సే కాబట్టి సో నేనైతే ఫస్టే చెప్తున్నాను, ఈ ఓటీపీ సర్వీసెస్ మీరు నెట్ఫ్లిక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ జీమెయిల్కి లేదా ఫేస్బుక్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రీమియం సర్వీస్కైనా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవి రియల్ నెంబర్స్. సో వివో ఐపీ నెంబర్స్ కాదు. సో మనం టెక్స్ట్ నౌలో వీటిలో చూసుకున్నట్టయితే మనకు వచ్చే నెంబర్స్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఐపీ నెంబర్స్, అంటే వర్చువల్ నెంబర్స్. అవైతే మనం నెట్ఫ్లిక్స్లో, జీమెయిల్లో, ఫేస్బుక్లో అయితే యూజ్ చేయలేము. సో యూజ్ చేసినా కానీ ఇన్వాలిడ్ నెంబర్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఒక 3 వెబ్సైట్స్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే మీరు సో ఖచ్చితంగా పే చేయాలి. మీరు ఓటీపీకి అయితే పే చేయాల్సిందే. సో మీకు ఫ్రీగా అయితే రియల్ నెంబర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దొరకవు. ఒకవేళ మీకు దొరికితే కామెంట్ సెక్షన్లో అయితే ఎంటర్ చేయండి. సో నేనైతే చాలా రీసెర్చ్ చేశాను. సో ఫ్రీగా అయితే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. సో దొరకట్లేదు అసలు ఫ్రీగా. సో ఇప్పుడు మీకు నేను చూపించే వెబ్సైట్స్ 3 వెబ్సైట్స్ అయితే చీప్గా దొరుకుతాయి మనకు ఓటీపీ వెరిఫికేషన్స్. సో అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ 3 వెబ్సైట్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అంటే రిఫరల్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయినట్టయితే మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. సో దట్ 1 or 2 ఓటిఫికేషన్స్ అనేది సో 1 or 2 ఓటీపీ వెరిఫికేషన్స్ అనేది మీరు ఫ్రీగా అయితే పొందొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి smsactive.ru అనే వెబ్సైట్. సో చెప్పాను కదా, అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లోనే ఉంటాయి మీకు. సో smsactive.ru అనే వెబ్సైట్కి వెళ్ళాలి మీరు. సో వెళ్ళగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలండి, ఇక్కడ సో లాగిన్/రిజిస్టర్ అని ఉంది కదా, సో ఇక్కడైతే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ జనరల్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇచ్చేసి సైన్ అప్ అయితే క్లిక్ చేసేయండి. సో దట్ మీరు ఈ ఇందులో అయితే రిజిస్టర్ అయిపోతారు అనమాట. సో నేనైతే రిజిస్టర్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాను కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోతాను. సో ఫ్రెండ్స్, మీరు చూస్తే నేనైతే సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోయాను. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో అసలు ఎలా పర్చేసెస్ చేయాలి, ఇందులో ఎలా మనీ యాడ్ చేయాలి అండ్ ఓటీపీ వెరిఫికేషన్స్ ఎలా వస్తాయనేది చూపిస్తాను చూడండి. సో మీరు చూస్తే నా దగ్గర ఇక్కడ 0 అయితే ఉన్నాయి. సో ఫిలిప్పీన్స్ అనుకుంటా, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో ఆ కరెన్సీ అనేది తెలియదు నాకు. సో మీరు ఇక్కడ క్లిక్ చేసేసి మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో. సో మీకు ఫస్ట్ అసలు ఓటీపీ వెరిఫికేషన్ ఏ కంట్రీకి ఎలా తెప్పించుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తే మీకు రష్యా సెలెక్ట్ అయ్యి ఉంది జనరల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కావాలనుకోండి, మనకి ఏదో ఒక డ్రాప్ డౌన్ మెనూ మీద క్లిక్ చేసేసి సో కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇండియా అని అయితే టైప్ చేసేసాను నేను. సో ఇండియా అని అయితే టైప్ చేసేసాను. సో ఇండియాకి అయితే ఎన్ని సర్వీసెస్ ఉన్నాయంట కింద. సో vk.com, వాట్సాప్, వైబర్, టెలిగ్రామ్, వీచాట్, జీమెయిల్, ఇన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి. సో మీరు చూస్తే నెట్ఫ్లిక్స్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇంకా 1,41,688 పీసెస్ అయితే ఉన్నాయి. అంటే మనకి ప్రజెంట్గా నెంబర్స్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వాట్సాప్ 16p అని ఉంది. సో ఇది ఏ కరెన్సీ చూద్దాం అండ్ ఎంత ప్రైజో చూద్దాం. ఓకే, సో నేనైతే గూగుల్లో అయితే సెర్చ్ చేశాను. సో రష్యన్ రూబుల్ అంట ఇది వచ్చేసి. సో అంటే ఇప్పుడు మనకి 16 రష్యన్ రూబుల్ ఈక్వల్ టు 16.31 రూపీసే. సో అంటే అప్రాక్సిమేట్లీ 20 రూపీస్ మాత్రమే ఫ్రెండ్. సో ఇంత చీప్గా మీకు ఓటీపీ వెరిఫికేషన్స్ అయితే దొరుకుతాయంట. సో మీరు చూస్తే ఇదైతే 14.75 ఉంది, అంటే 15 రూపీసే. అంటే ఒక్క నెట్ఫ్లిక్స్ వెరిఫికేషన్ వచ్చేసరికి వెళ్ళి మనకి 15 రూపీసే. సో మెయిన్గా మనకి ఇండియన్ నెంబర్స్తో కావాల్సింది ఏంటిది, వాట్సాప్ వెరిఫికేషన్ కదా. సో ఇక్కడ 16 రష్యన్ రూబుల్ అని అయితే ఉంది. సో 16 రష్యన్ రూబుల్ అంటే 16.5 లేదా 17 ఇండియన్ రూపీస్ అయితే ఉండొచ్చు. సో అంత చీప్ రేట్కి మీకు వాట్సాప్ వెరిఫికేషన్ అనేది దొరుకుతుంది అనమాట. సో మీరు ఇండియన్ నెంబర్తో వాట్సాప్ అయితే అంత ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో కొనడానికి ఏం లేదు, జస్ట్ దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ బై అని క్లిక్ చేసేసి సరిపోతుంది. సో నా దగ్గర అయితే ప్రజెంట్గా మనీ లేవు కాబట్టి పర్చేస్ అయితే అవ్వట్లేదు. సో మీరు జస్ట్ ఇక్కడ బై మీద అయితే క్లిక్ చేసేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు మనీ యాడ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ రష్యన్ రూబుల్ దగ్గర డ్రాప్ డౌన్ మెనూ క్లిక్ చేసేసి సో టాప్అప్ బ్యాలెన్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో మీకు చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీసా, మాస్టర్ కార్డ్ వీటితో అయినా యాడ్ చేయొచ్చు, కివీ అనే దాంతో యాడ్ చేయొచ్చు, బిట్ కాయిన్తో యాడ్ చేయొచ్చు. సో పేటిఎం కూడా ఉంది, యూపీఐ కూడా ఉందన్నమాట. కాకపోతే యూపీఐకి అయితే మనకి ఛార్జ్ అయితే ఉంది, 2.9% అయితే ఉంది. సో మెయిన్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే బిట్ కాయిన్ అయితే ప్రిఫర్ చేయండి.
సో మీరు బిట్‌కాయిన్ తోటైతే ఈజీగా అయితే మనీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీసా లేదా మాస్టర్ కార్డ్‌తో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. హౌ టు గెట్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. సో ఆ వీడియో మీరు చూడనట్టయితే ఐ బటన్‌లో వదిలేస్తాను. సో ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి. ఓకే. స్కిప్ చేసేస్తాను. ఈ వెబ్‌సైట్‌ని అయితే ఇప్పుడు స్కిప్ చేసేస్తాను. సో నెక్స్ట్ మీకు డిఫరెంట్ వెబ్‌సైట్స్ అయితే చూపిస్తానన్నమాట. సో ఈ వెబ్‌సైట్‌ల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ నేనైతే అన్ని లైవ్ డెమోన్‌స్ట్రేషన్ అయితే చేయలేను. ఒక్క వెబ్‌సైట్ అయితే చూపిస్తాను మీకు. సో లాస్ట్ వెబ్‌సైట్ అయితే చూపిస్తాను. ఎస్ఎంఎస్ కోడ్స్ అనే వెబ్‌సైట్‌ది లైవ్ డెమోన్‌స్ట్రేషన్. సో అన్నిటికి ఎందుకు చూపియలేదంటే అన్నిటికైతే నేను మనీ యాడ్ చేయలేను. సో లాస్ట్ వెబ్‌సైట్ ఒక్క దాంట్లో నేను ఆల్రెడీ ఎప్పుడో మనీ అయితే యాడ్ చేసి పెట్టాను. సో దాని డెమోన్‌స్ట్రేషన్ అయితే చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ సెకండ్ వెబ్‌సైట్ వచ్చేసరికెళ్ళి ఆటోఫికేషన్స్.కామ్ అనే వెబ్‌సైట్. సో నోటిఫికేషన్స్ లాగా ఆటోఫికేషన్స్.కామ్ అనే వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళండి. సో దాని రిఫరల్ లింక్ కూడా మీకు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో కూడా జనరల్ ఇక్కడ లాగిన్/రిజిస్టర్ అని ఉంది కదా! సో ఇక్కడ లాగిన్/రిజిస్టర్‌లో రిజిస్టర్ మీద క్లిక్ చేసేసి సో యూజర్ నేమ్స్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ జనరల్ ప్రొసీజర్‌తో అయితే రిజిస్టర్ అవ్వండి. సో ఫ్రెండ్స్ మీరు చూస్తే నేనైతే సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయితే అయిపోయాను. సో రిజిస్టర్ అవ్వగానే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనీ డిపాజిట్ చేయమని అయితే అడుగుతుంది. సో మీరు చూస్తే క్రెడిట్ కార్డ్, పర్ఫెక్ట్ మనీ, ఆలీపే, బిట్‌కాయిన్, ఎథూరియం, లిథికాయిన్ ఇన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి మీకు మనీ యాడ్ చేయడానికి. సో నేను ప్రిఫర్ చేసేదేంటంటే బిట్‌కాయిన్. ఆబ్వియస్‌లీ బిట్‌కాయిన్‌కి అయితే మనకి ఎటువంటి కమిషన్ కట్ అయితే ఉండదు. సో టాక్స్ కట్ అయితే ఉండదు. సో బిట్‌కాయిన్ అయితే ప్రిఫర్ చేసేసి ఇందులో మనీ అయితే యాడ్ చేసుకోండి. సో మనీ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్స్ అని ఉంది కదా! సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సో డిఫరెంట్ కంట్రీస్ అయితే ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకి యూజ్‌ఫుల్ అయ్యే కంట్రీస్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఇండియా అయితే కనపడట్లేదు. జస్ట్ క్లిక్ ఆన్ షో ఆల్ కంట్రీస్ అని క్లిక్ చేస్తే సో మీకు ఇండియా అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుందన్నమాట. సో ఇండియా మీద క్లిక్ చేద్దాం. ఏమేమి సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పేసి. సో మీరు చూస్తే జీమెయిల్, పేపాల్ అని ఉంది. సో షో ఆల్ వెబ్‌సైట్స్ అని అయితే క్లిక్ చేస్తాను. సో ఇండియాలో అయితే ఓన్లీ జీమెయిల్‌కి, పేపాల్‌కి వెరిఫికేషన్ మాత్రమే చేస్తుంది ఈ వెబ్‌సైట్. సో ఈ 2 సర్వీసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట ఇండియాలో. సో యునైటెడ్ స్టేట్స్‌కి చూద్దాం. సో యునైటెడ్ స్టేట్స్‌కి చూస్తే మనకి చాలా అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో నెట్‌ఫ్లిక్స్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. సో మీరు చూస్తే నెట్‌ఫ్లిక్స్ కూడా ఉంది యునైటెడ్ స్టేట్స్‌కి అయితే. సో $1.5 అంట. సో $1.5 అంటే అప్రాక్సిమేట్‌లీ 110-120 రూపీస్ అనమాట. సో కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంది. ఒక్క ఓటీపీకి 120 రూపీస్ అంటే. కానీ మనకి నెట్‌ఫ్లిక్స్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి తప్పులేదు తీసుకోవచ్చు మీరు 120 రూపీస్‌కైతే. సో ఇది కూడా చాలా ట్రస్టెడ్ సైట్ ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ సైట్స్ అన్నీ చాలా ట్రస్టెడ్. సో చాలామంది నమ్మిన తర్వాతనే ఇదైతే నేను చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ అన్ని వెబ్‌సైట్‌లలో పర్చేసెస్ అయితే చేశాను. అన్నిట్లలో ఓటీపీస్ కూడా వచ్చేసినాయి. సో ఇది కూడా చాలా ట్రస్టెడ్ సైట్ అన్నమాట. సింపుల్ ఏం లేదు ఇందులో కూడా మీకు నెట్‌ఫ్లిక్స్ ఏదైనా కావాలనుకుంటే ఆ సర్వీస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ జనరేట్ నంబర్ మీద అయితే క్లిక్ చేసేయాలి. సో మీరు చూస్తే ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ ఫర్ దిస్ వెరిఫికేషన్ అని అయితే వస్తుంది. సో మీరైతే ఫస్ట్ వాలెట్‌లో అయితే మనీ యాడ్ చేసుకోండన్నమాట. సో ఇదొచ్చేసి సెకండ్ వెబ్‌సైట్. సో ఫ్రెండ్స్ థర్డ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వెబ్‌సైట్ వచ్చేసరికెళ్ళి smscodes.io. సో నేనైతే ఖచ్చితంగా ప్రిఫర్ చేసే వెబ్‌సైట్ అయితే ఇదే. అండ్ ఇట్ ఈస్ 100% ట్రస్టెడ్ అన్నమాట. అండ్ ఇందులో రేట్స్ కూడా చాలా చీప్‌గా ఉంటాయి. అండ్ మీరు $1 నుంచి కూడా మనీ అయితే డిపాజిట్ చేయొచ్చు. అంటే మీరు $1 కూడా మనీ అయితే డిపాజిట్ చేయొచ్చన్నమాట ఇందులో. అంటే 70 రూపీస్ కూడా డిపాజిట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వెబ్‌సైట్‌కి రాగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఆబ్వియస్‌లీ రిఫరల్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. సో ఇక్కడికొచ్చేసి రిజిస్టర్ అని అయితే క్లిక్ చేసేయండి. సో రిజిస్టర్ అని క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. దాన్నైతే కన్ఫర్మ్ చేసేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసేసాను. సో టైం వేస్ట్ ఎందుకని ముందే క్రియేట్ చేసి అయితే పెట్టుకున్నాను అకౌంట్‌లన్నీ. అండ్ ఇందులో నేను మనీ కూడా యాడ్ చేశాను. సో ఎలా యాడ్ చేశాననేది చెప్తాను చూడండి మీకు. సో యూపీఐ ద్వారా అయితే మనీ యాడ్ చేశాను. చూపిస్తాను చూడండి ఎన్ని డాలర్స్ యాడ్ చేశానని. సో గైస్ మీరు ఇక్కడ చూస్తే నేను యూపీఐ ద్వారా $5 అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు $5 అనేది యూపీఐ ద్వారా అయితే యాడ్ చేశానన్నమాట. అండ్ నా హిస్టరీ వెరిఫికేషన్ చూపిస్తాను చూడండి. అంటే నా హిస్టరీ ఓటీపీ చూపిస్తాను. సో మీరు చూస్తేనైతే నెట్‌ఫ్లిక్స్ కూడా వెరిఫై అయితే చేశానన్నమాట. సో ఎందుకు చూపిస్తున్నానంటే మీకు నెట్‌ఫ్లిక్స్ కోడ్ కూడా వస్తుందని ప్రూఫ్ చూపియడానికైతే నేనైతే చూపిస్తున్నానన్నమాట. సో యువర్ నెట్‌ఫ్లిక్స్ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పేసి
నెట్ఫ్లిక్స్ ఓటీపీ కూడా సో ఈ ఎస్ఎంఎస్ కోడ్స్ డాట్ ఐఓ అనే దాంట్లో అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనీ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో మీరు ఏం లేదు, డాష్ బోర్డ్లోకి వచ్చేయండి, హోమ్ స్క్రీన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ క్రెడిట్స్ అని ఉంది కదా, సో యాడ్ క్రెడిట్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసి రీఛార్జ్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి, $1 కానీ అలా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. యూపీఐ ఉంది, నెట్ బ్యాంకింగ్, పేటిఎం, సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్ మీరు యూపీఐ ద్వారా యాడ్ చేస్తే కనీసం $5 అయితే యాడ్ చేయాలన్నమాట. సో మీకు $5 అయితే యాడ్ చేయాలి. కానీ మీరు $1 యాడ్ చేసుకోవాలనుకుంటే టెస్టింగ్ కోసం పేయిర్ కానీ పర్ఫెక్ట్ మనీ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్స్ కూడా మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అవి సేమ్ పేపాల్ లాగే ఉంటాయి. సో వాటి అకౌంట్స్ కూడా మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అసలు ఎలా వెరిఫై చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ సర్వీస్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న అన్ని సర్వీసెస్ అయితే ఉంటాయి. సో నెట్ఫ్లిక్స్ అయితే నేను క్లిక్ చేస్తాను ఇక్కడ. సో నెట్ఫ్లిక్స్ క్లిక్ చేసి అసలు ప్రైజెస్ ఎంత ఉన్నాయని చూద్దాం. సో ఇండియన్ చూద్దాం ఫస్ట్. సో మీరు ఇండియన్ చూస్తే $1 అయితే ఉందంట ప్రైస్ పర్ ఎస్ఎంఎస్ అనేది $1 ఉంది. సో ఒక ఓటీపీకి $1 ఉందన్నమాట. సో ఫోన్ నెంబర్ చూస్తే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. సో ఒక 5 to 10 minutes అయితే మీరు వెయిట్ చేయాలి నెంబర్ కోసం. ఇండియన్ నెంబర్స్ అయితే, ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ నెంబర్స్ అయితే అవి వెంబటే వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ చూద్దాం మనం ఎంత ప్రైస్ ఉందని చెప్పేసి. సో యునైటెడ్ స్టేట్స్ చూస్తే మనకి $0.75 అయితే ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60 రూపీస్ అనుకోండి. సో చాలా చీప్ ప్రైస్కి మీకు నెట్ఫ్లిక్స్ అయితే వస్తుంది. సో అంటే నెట్ఫ్లిక్స్ ఓటీపీ అయితే వస్తుంది. సో మీరు ఫ్రీ ట్రయల్ అటువంటివి ఏమైనా ట్రై చేసుకోవాలనుకుంటే సో ఈ నెంబర్స్ యూజ్ చేసి మీరు ఫ్రీ ట్రయల్ అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు జీమెయిల్ వెరిఫై చేస్తాను ఈ నెంబర్స్ యూజ్ చేసి. సో జీమెయిల్ని మీకు తెలిస్తే, ఒకవేళ జీమెయిల్ మనం వివోఐపీ నెంబర్స్ అయితే యూజ్ చేయలేము కదా, సో జీమెయిల్లో నేను ఇప్పుడు ఇందులో ఉన్న రియల్ నెంబర్స్ యూజ్ చేసి అసలు వెరిఫై అవుతుందా లేదా అనేది చూపిస్తాను చూడండి. సో గైస్ ఇక్కడ టెస్టింగ్ కోసం నేను ఒక జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో ఇంకాగ్నిటో ట్యాబ్లో అయితే ఒక జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. సో ఇంకాగ్నిటోలో మీరు జీమెయిల్ చేస్తే ఖచ్చితంగా నెంబర్ అయితే అడుగుతుంది కాబట్టి సో ఇక్కడ మీకు వెరిఫైయింగ్ యువర్ ఫోన్ నెంబర్ అయితే అడిగింది అనమాట. సో చూద్దాం, ఇప్పుడు మీకు లైవ్ టెస్ట్ చూపిస్తాను చూడండి. సో మనకు కావాల్సిన సర్వీస్ వచ్చేసి జీమెయిల్ కాబట్టి ఫస్ట్ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్స్ మీద క్లిక్ చేసేసి సో Ctrl+F క్లిక్ చేసి జీమెయిల్ అయితే సెర్చ్ చేద్దాం. సో జీమెయిల్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో గెట్ కోడ్ అనేది క్లిక్ చేసేస్తాను అనమాట నేను. సో గెట్ కోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ అసలు ఇండియన్ నెంబర్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ ఫోన్ నెంబర్ కంట్రీ దగ్గర ఇండియా అని అయితే సెర్చ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నో నంబర్స్ అవైలబుల్ ఫర్ దిస్ కంట్రీ అని అయితే ఉంది. సో మీరు ఇందాక ఫ్రెండ్స్ నాది నెట్ఫ్లిక్స్ ప్రైస్ చూస్తే $1 అయితే ఉంది కదా ఇండియన్ నెంబర్స్కి. సో జీమెయిల్ వెరిఫికేషన్స్ అయితే 0.3 cents ఉంది. సో $0.3 మాత్రమే ఉందన్నమాట. సో ఫోన్ నెంబర్ కంట్రీ అనమాట. సో ఇప్పుడు ఇండియన్ది లేదు కాబట్టి మనం యునైటెడ్ స్టేట్స్ అయితే చెక్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఇందులో రిజిస్టర్ అవ్వగానే మీకు కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయి. సో $2 or $3 వస్తాయి అనమాట. సో అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఓటీపీ వెరిఫికేషన్స్ కోసం. అందుకనే నేను రిఫరల్ లింక్ అయితే జాయిన్ అవ్వమని ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను అనమాట. సో యునైటెడ్ స్టేట్స్ అయితే ప్రైస్ వచ్చేసరికి $1.2 ఉంది. సో చూద్దాం. సో $1.2 అయితే ఉందంట. సో న్యూ నెంబర్ ఈస్ బీయింగ్ యాక్టివేటెడ్ అని అయితే వచ్చేసింది. సో నెంబర్ అయితే వచ్చింది. సో నేనైతే ఆ నెంబర్ని అక్కడ పేస్ట్ చేశాను. అసలు మీకు ఓటీపీ వస్తుందా రావట్లేదా, నేను ఫేక్ చెప్తున్నాను అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మీకు తెలిసినట్లయితే జీమెయిల్ అనేది మనకి ఎటువంటి వర్చువల్ నెంబర్స్ అయితే తీసుకోదు. సో ఎటువంటి వర్చువల్ నెంబర్స్ని తీసుకోదు, వాయిస్ ఓవర్ ఐపీ నెంబర్స్ని కూడా తీసుకోదు. సో నేనైతే ఈ నెంబర్ని ఎంటర్ చేశాను. సో ఈ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు చూస్తే ఈ నెంబర్ అయితే తీసుకుంది అండ్ వెరిఫికేషన్ కోడ్ కూడా అడుగుతుంది అనమాట. జనరల్గా ఇది వాయిస్ ఓవర్ టెక్స్ట్ నౌ నెంబర్స్ అయితే తీసుకోదు, మీకు ఒకవేళ తెలిసినట్లయితే. సో ఈ నెంబర్ని అయితే తీసుకుంది, ఎందుకంటే ఇది వచ్చేసి రియల్ నెంబర్, నాట్ ఏ వర్చువల్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. సో మీరు చూస్తే ఇంకా మెసేజ్ నాట్ రిసీవ్డ్ ఎట్ అని అయితే ఉంది, వెయిట్ చేద్దాం. సో మీరు చూస్తే ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ కూడా వచ్చేసింది అనమాట. సో 598365 అంట వెరిఫికేషన్ కోడ్. సో 598365 ఎంటర్ చేసేసి వెరిఫై అని అయితే క్లిక్ చేసేస్తాను. సో వెరిఫై అని క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ మీరు చూస్తే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. జస్ట్ ఇంకా డేటా అడుగుతుంది, వేరేదైతే ర్యాండమ్ డేటా అయితే అడుగుతుంది. సో అకౌంట్ అయితే మనకి సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అయిపోయింది, అది చాలు మనకి. జస్ట్ మీకు చూపించడానికి అయితే ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నాను. సో ఇంకా నార్మల్ జనరల్ జీమెయిల్ అకౌంట్ ప్రొసీజర్ అయితే అడుగుతుంది. సో మీరు చూస్తే టెస్ట్ కూడా ఇది పాస్ అయిపోయింది అనమాట. సో జీమెయిల్ కోడ్ కూడా మనకి ఇందులో వచ్చేసింది అండ్ నా బ్యాలెన్స్ చూసుకున్నట్టయితే $0.00 అయితే అయిపోయింది అనమాట.
అంటే మనీ అయితే కట్ అయిపోయింది. బట్ ఫ్రెండ్స్ మనీ కట్ అయినా కానీ మనకి జెన్యూన్ సర్వీస్ ఇస్తుంది కాబట్టి సో ఇన్వెస్ట్ చేయండి, పర్లేదు. కాకపోతే ఒక $2-3 మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో చెకింగ్ కోసం మీ దగ్గర ఏమైనా నెట్ఫ్లిక్స్ ఫ్రీ ట్రయల్ ట్రిక్స్ కానీ అటువంటివి ఉంటే టెస్ట్ చేయండి, ఏం పర్లేదు. ఒక $2-3 అయితే వేస్ట్ అవుతాయి, కానీ ఒకవేళ సక్సెస్ అయితే మీకు ప్రాఫిట్ మార్జిన్స్లోకి అయితే వెళ్ళొచ్చు కదా సెల్ చేసి. సో ఖచ్చితంగా టెస్ట్ అయితే చేయండి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ బటన్ ఎంటర్ చేయండి. సో అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్లు అయితే ఎంటర్ చేయండి. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తున్న అన్ని వీడియోల్లో కామెంట్లకు అయితే రిప్లై ఇస్తున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఈ వీడియోలో కూడా అన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. సో నాకు తెలిస్తే అయితే దానికి ఆన్సర్ కూడా చెప్తాను. నాకు క్వశ్చన్ తెలియనట్టయితే దాని గురించి రీసెర్చ్ చేసి ఒక 2-3 డేస్ తర్వాత అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.